ఇది నా బైబిలు, ఇది దేవుని వాక్యం. నేను దీనిని నమ్ముచున్నాను. నేనేమై ఉన్నానని బైబిల్ చెప్తున్నదో అది నేను అయ్యున్నాను. బైబిల్లో నావని చెప్పబడినవన్నీ నేను కలిగి ఉన్నాను. నేను చేయగలనని చెప్పబడినవన్నీ నేను చేయగలను. నా మనస్సు నూతన పరుచుకున్నట వలన నేను రూపాంతరము చెందుతున్నాను. ఈరోజు దేవుని చిత్తం వైపు మరొక అడుగు ముందుకు వేస్తున్నాను. నేను క్రీస్తు వలె మార్పు చెందుతున్నాను. నేను పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుకొనుచున్నాను. దేవుడు నన్ను పిలిచిన పిలుపు కొరకైన కోరిక, క్రమశిక్షణ, తీర్మానము కలిగి ఉన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఒకసారి మనము చదువుకుందాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బెతానియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయెను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. బాగా గమనించండి. నీవు ప్రేమిస్తున్న మరి లాజరు రోగి అయి ఉన్నాడు. యేసు ప్రభును ప్రేమించేవారు లేక యేసు ప్రభు ప్రేమించే వారికి రోగాలు వస్తాయా రావా? వస్తాయి కదండి. కష్టాలు వస్తాయా రావా? వస్తాయి. ఎప్పుడు రోగాలతో కష్టాలతోనే ఉంటారా? లేదు. దాని నుండి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. అది మనము గ్రహించాలి. ఇక్కడ మంచి విషయం ఒకటి గమనించాలి. యేసు ప్రభు లాజర్ను ప్రేమిస్తున్నాడు. లాజర్ కూడా యేసు ప్రభును ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా అక్క చెల్లెళ్ళు కూడా మంచిగా ప్రేమిస్తున్నాడు కదా. అటు దేవునితో సంబంధం ఉన్నది, ఇటు కుటుంబంలో అక్క చెల్లెలతో సంబంధం ఉన్నది. కొంతమందికి దేవునితో సంబంధం లేదు, ఇతరులతో కూడా సంబంధాలు లేవు. మళ్ళీ ఆదివారం వస్తారు, బల్లలో చేయి వేస్తారు, రెగ్యులర్గా చర్చికి వస్తారు, కానుకలు వేస్తారు, అన్నీ వేస్తారు. మీకు దేవునితో సంబంధం ఉన్నదా? ప్రతిరోజు ఉదయకాలమే లేచి దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నారా అంటే గడపడం లేదు. అట్లా వాళ్ళు కూడా ఉంటారు. నాకు కొంతమంది వచ్చి చెప్తుంటారు, ఫలానా కుటుంబంలో అక్క చెల్లెలకు అస్సలు పడడం లేదు అని చెప్తుంటారు. దాని తర్వాత అన్నదమ్ములు బాగానే ఉన్నారు కానీ వాళ్ళ భార్యలకు ఒక్కరికొక్కరికి పడతలేదు. మళ్ళీ వాళ్ళు ప్రభు బల్ల తీసుకుంటూనే ఉంటారు. సో బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఏం పరీక్ష చేసుకోవాలో మనము? దేవునితో సంబంధం కరెక్ట్గా ఉందా లేదా? ఇతరులతో సంబంధం కరెక్ట్గా ఉందా లేదా? నోబడీ కెన్ బి రైట్ విత్ గాడ్ ఇఫ్ ఈజ్ రాంగ్ విత్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్. ఎవరితోనైనా మనకు సంబంధాలు లేకపోతే దాని అర్థం ఏమంటే దేవునితో మన సంబంధము సరిగా లేదు. సరే, 2వ విషయం చూద్దాం. 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. యేసు ప్రభు ఎక్కడో ఉన్నాడు, ఇక్కడేమో లాజరు రోగి అయిపోయినాడు. అక్క చెల్లెలు ఏం చేసినారంటే ఒక కబురు పంపించినారు. ప్రభా, నీవు ప్రేమిస్తున్న లాజరు రోగి అయినాడు, దయచేసి ఎక్కడున్నా కూడా తొందరగా రా ప్రభా అని యేసు ప్రభుని వేడుకుంటున్నాను. యేసు ప్రభు అది తెలిసి కూడా 2 రోజులు అక్కడే ఉన్నాడు అంటాడు. ఈ లోపల లాజరు చచ్చిపోయినాడు. మరి యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేసి ఉండొచ్చు? ఏమండి, యేసు ప్రభు ఎప్పుడైనా ఆలస్యం చేస్తాడా? చేయడా? చేస్తాడు. కానా వివాహంలో కూడా ఆయన 3వ రోజు వచ్చినాడు కదా. సో ఎప్పుడు అవసరం ఉందో యేసు ప్రభు బాగా తెలుసు, ఎప్పుడు అవసరం తీర్చాలో కూడా యేసు ప్రభుకు బాగా తెలుసు. మనమేమో అన్ని తొందరగా అయిపోవాలని తొందరపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడే కానీ తన సమయంలో తన పని చేస్తాడు. ఆ సత్యాన్ని కూడా మనము గ్రహించాలి. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, దేవుడు చేసే ఆలస్యాలన్నీ ఆశీర్వాదాలు అంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆలస్యాలన్నీ ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. మరి నీ జీవితంలో ఏదైనా దేవుడు ఇంకా నా ప్రార్థన ఆలకించడం లేదు,
ఇంకా నేను ఈ సమస్య బాధపడుతున్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడో లేదో, నా గురించి ఆలోచన చేస్తున్నాడో లేదో అని బహుశా నువ్వు నిరుత్సాహపడుతుండవచ్చు. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితులన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఒక్కటేమంటే ఆయన సమయంలో తప్పనిసరిగా ఆయన స్పందిస్తాడు. మనకేముండాలంటే ఓర్పు ఉండాలి, విశ్వాసము ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ఓర్పు ఉండాలి, విశ్వాసం. ఇప్పుడు 39వ వచనం చదువుకుందాం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు మొత్తానికి వచ్చినాడు. ఇక్కడ బేతనియా అనే గ్రామానికి వచ్చేసరికి అందరు కూడా ఏడుస్తూ ఉన్నారు. అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. ఇక మార్తా మరియా కూడా బహుశా యేసుప్రభు పైన కోపం ఉండొచ్చు. ఒకవేళ యేసుప్రభు ముందే వచ్చింటే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదని వాళ్ళు అనుకున్నారు. మొత్తానికి యేసుప్రభు అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడంటే రాయి తొలగించమన్నాడు. అక్కడ సమాధులు ఎట్లా ఉంటాయంటే యేసుప్రభు సమాధి కూడా అంతే కదా, ఆ గుహ పైన ఒక గుహలాగా ఉంటుంది, పెద్ద రాయిని దాని మీద పొర్లిస్తారు. యేసుప్రభు ఏమన్నాడంటే ముందు ఆ రాయి తీయండి అని అన్నాడు. ఏంటి దాని అర్థము? ఎవరు రాయి తీయాలి? ఇప్పుడు యేసుప్రభు తీయాలా, అక్కడ ఉన్న మనుషులు తీయాలా? మనుషులు తీయాలి. చచ్చిపోయిన లాజర్ను నోటి మాట ద్వారా బ్రతికించగలిగిన దేవుడు మరి రాయి ఎందుకు తీయలేదు కదా? ఆ రాయి దిమ్మని అక్కడున్న వాళ్ళు చెప్తున్నాడు. అదేవిధంగా ఈ రోజుల్లో ఎంతోమంది ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2:1 ఏమని రాయబడింది? మన అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిపోయినాం. మన బంధువులు, మన స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, మనతో ఉద్యోగం చేసే వాళ్ళంతా చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. వాళ్ళు రక్షణ పొంది బయటికి రావాలంటే మనము రాయిని తొలగించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నిన్ను నన్ను వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందరూ నాతో పాటు చెప్పండి. ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమించి నాకు రక్షణ ఇచ్చి నాకు సంబంధించిన వారందరినీ రక్షించాలని ఆశిస్తున్నాడు. ఆ పని ఎవరు చేయాలా? నువ్వు చేయాలి. నీ వైకాసులను నువ్వు దేవుని కొరకు సంపాదించు, నా వైకాసులను నేను దేవుని కొరకు సంపాదించు. నీ వైకాసుల గురించి దేవుడు నన్ను లెక్క అడగాడు, నా వైకాసుల గురించి దేవుడు నిన్ను లెక్క అడగడు. ఎందుకు ఇంకా చాలామంది రక్షణ పొందకుండా ఆ సమాధిలోనే పాపపు చీకట్లోనే ఉన్నారు? కారణం ఏమంటే నువ్వు చేయవలసిన పని నువ్వు చేయడం లేదు. ఇక్కడికి వచ్చి బాగానే చెప్తారు, 1 నిమిషం సాక్ష్యం చెప్తారు, మాటలు లేని పుస్తకం చెప్తారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎవ్వరికి సువార్త చెప్పరు, సాక్ష్యం కూడా చెప్పరు. కొద్దిమంది ఉన్నారు మన సంఘంలో, వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేయడం లేదు. మరి ఎట్లా ఆత్మలు రక్షించబడతాయి? కదండి. దేవుని కృపను బట్టి నేను కానీ పాస్టర్ వరకుమార్, జయరాజ్ గారు మేము ఎప్పుడు కలుసుకుంటుంటాం, మాట్లాడుకుంటుంటాం. ఎవరికి సువార్త చెప్పినారు, ఎవరికి సాక్ష్యం చెప్పినారు. నిన్న నిర్మల్ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక సహోదరి వచ్చింది. ఆమె ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటుంది, అన్యురాలు రక్షించబడింది. ఆమె రోజు రాత్రి పనుకోకముందు ప్రార్థన చేస్తుందంట. నెక్స్ట్ ఆదివారము ఆ సాక్ష్యం పెడతాను, వినండి. ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? ప్రభువా, నేను కొంతమందికైనా నేను సువార్త చెప్పేటట్లు, మీ గురించి చెప్పేటట్లు నాకు సహాయం చేయమని రాత్రి పనుకొని పొద్దున్నే లేచి మళ్ళీ అదే ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఒక్కరిద్దరికైనా నేను ఈరోజు చెప్పాలి. అట్లా చిన్న వ్యాపారం చేసుకుంటూ అనేక మందికి ఆమె సాక్ష్యము చెప్పిందన్నమాట. ఆ పాస్టర్ గారు నాకు పరిచయం చేసినాడు. అయితే నేను ఆమెను అడిగిన, నీకు 1 నిమిషం సాక్ష్యం వస్తుందా అంటే రాదండి అన్నాను. నిన్న నేర్చుకుందనమాట. ఎంత బాగుంది ఇది, తెలిసింటే ఇంకెక్కువ మందికి నేను చెప్పిండేవాడిని. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి 1 నిమిషం సాక్ష్యం నేర్పించి మాటలు లేని పుస్తకం ద్వారా సువార్త చెప్పించి రాయి మాత్రము పొర్లించడం లేదు.
అక్కడే ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నారు. చాలా విచారకరం వస్తాయి. మన దేశం మారాలన్నా, సమాజం మారాలన్నా దేవుడు ఎవరిపైన ఆధారపడినాడు చెప్పండి? సంఘం పైన ఆధారపడినాడు. చర్చ్ ఈజ్ ద ఏజెంట్ ఫర్ గాడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్. రాజకీయ నాయకుల ద్వారా మన దేశము బాగుపడదు, మత నాయకుల ద్వారా బాగుపడదు, సైంటిస్టుల ద్వారా బాగుపడదు, కేవలం సంఘం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. మన ద్వారానే ఈ చచ్చిపోయి కులిపోతున్న లోకము బాగుపడాలి. కానీ మనం చేయవలసిన పని చేస్తున్నామా? నువ్వు ఆదివారపు క్రైస్తవునిగా ఉన్నావా? ఎట్లా ఉన్నావు? లోకంలోనికి వెళ్ళినప్పుడు రైతుల్లాగా మనం వెళ్ళాలి. ఇక్కడ నుండి రైతు ఏం చేస్తాడు? విత్తనాలు వేస్తాడు. విత్తితేనే మనం కోస్తాం. విత్తకుండా ఎట్లా కోస్తాం చెప్పండి? చాలామంది విత్తడం లేదు. చాలా విచారకరమైన విషయం. 43వ వచనం చదువుకుందాం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు బిగ్గరగా కేక వేశాడు. ఏమని కేక వేశాడు? సమాధిలో ఉన్న వాళ్ళంతా బయటికి రండి అన్నాడా? లాజరు బయటికి రమ్మన్నాడు. ఒకవేళ లాజరు పేరు చెప్పకపోతే ఏమైండేది? మొత్తం సమాధులు ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేసేవారు. కానీ యేసు ప్రభు లాజరు పేరు పెట్టి గట్టిగా పిలిచేసరికి లాజరు బతికినాడు. అప్పటి వరకు గుండె ఆగిపోయింది. ఇప్పుడు ఏమవుతున్నది? లబ్ డబ్ అని కొట్టుకుంటున్నది అనమాట సమాధి లోపల. ఆ తర్వాత కాళ్ళు చేతులు రక్తం ప్రవహించడం మొదలుపెట్టింది. చచ్చిపోయిన లాజరు బతికినాడు. లాజరు చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు ఈ వచనం ప్రకారం లాజరు ఏం చేయాలండి? అక్కడ నుండి లేచి బయటికి రావాలి కదా. వచ్చినాడా? రాలేదు. లేచి బయటకు వచ్చే పని ఎవరిది? లాజర్ది. బండ తీసే పని ఎవరిది? మనది. ఓకే. సో లాజరు అక్కడే ఉండకుండా లేచినాడు, బయటికి వచ్చినాడు. బహుశా కాళ్ళు నడవడానికి సపరేట్గా కట్టిండొచ్చు ఆ ప్రేత వస్త్రాలు. సో మనం కూడా ఉన్న చోటనే ఉంటే నువ్వు ఇంకా కులిపోతావు, నువ్వు ఇంకా నాశనం అయిపోతావు. ఇప్పటికే దేవుడు ఎన్నో విధాలుగా నీతో మాట్లాడుతున్నాడు. సాక్ష్యాల ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వేమో ఎక్కడేసిన గొంగడ అక్కడే అన్నట్లు అక్కడే సమాధిలో పండుకొని ఉన్నావు. ఇప్పటికైనా నువ్వు లేస్తే దేవుడు నీ మీద, ఎఫెసీ పత్రికలో ఉంది కదా, నువ్వు లేచి వస్తే దేవుడు నీ మీద ప్రకాశిస్తాడని రాయబడి ఉన్నది. చాలామంది ఇంకా సమాధిలోనే ఉన్నారు, బతికినారు, రక్షణ పొందినారు, కానీ అక్కడ నుండి లేయడం లేదు, ఉన్న చోటనే ఉంటున్నారు. కాబట్టి లాజర్ మాత్రం ఏం చేసినాడంటే లేచి బయటికి వచ్చినాడు. సరే, ఇప్పుడు 44వ వచనం చూడండి, ఏం రాయబడింది? చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి, కట్లు ఎవరు విప్పాలి? లాజరే విప్పుకోవాలా? ఎవరు విప్పాలి? మళ్ళీ మనుషులే విప్పాలి. అర్థమవుతుందండి? మొట్టమొదట రాయి దొర్లించే పని మనదే, కానీ సమాధి నుండి లేచి బయటికి రావడము లాజరు పని. ఇప్పుడు మరలా దేవుడు వీళ్ళకి ఇంకో పని చెప్పినాడు. ఆయనకి పీత వస్త్రాలు అట్లనే ఉన్నాయి, మీరు ఎవరైనా పోయి ఆ కట్లు విప్పండి అని అన్నాడు. చాలామంది సంఘానికి వస్తారు, పుట్టుకతో క్రైస్తవులు కావచ్చు, లేకపోతే మధ్యలో రక్షణ పొందినారు, కానీ ఇంకా పీత వస్త్రాలు అట్లనే ఉన్నాయి. హలో, వింటున్నారండి? ఆ పీత వస్త్రాలు అట్లనే ఉన్నాయి. చాలా పీత వస్త్రాలు ఉన్నాయి, కానీ 1-2 మాత్రమే నేను చెప్తాను. ఓకే. మొట్టమొదటిది ఏమంటే ఆచారములు. చెప్పండి, ఏంటది? ఆచారం. ఆత్మీయత ఉన్న చోట ఆచారాలు ఉండవంట.
ఆచారాలు మనిషిని తృప్తిపరుస్తాయి కానీ దేవుణ్ణి తృప్తిపరచవు. మరి ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ ఆచారాలు? పితృపారంపర్యాచారం, అంటే మన తాతల ముత్తాతల నుండి వస్తున్నది. అది ఏ గ్రంథంలో కూడా రాయబడలేదు, కానీ చాలా నిష్ఠగా ఆచారాలు పాటిస్తారు. మరి మనుషులకు భయపడో వాళ్ళ తృప్తి కొరకు ఆచారాలు పాటి. చిన్న ఉదాహరణలు చెప్తాను. ఈ మధ్యలో ప్రభు యందు నిద్రించిన గంటెల ప్రకాష్ ఆయన మెసేజ్ వింటుంటే కొన్ని చాలా మంచిగా అనిపించింది. ఆయన ఏమంటాడంటే, చనిపోయిన తర్వాత దినాలు అని అంటారు మనలు. క్రైస్తవులే, అన్యుల సంగతి చెప్పడం లేదు. 9వ దినం, 5వ దినము, దినాలు ఉన్నాయా మనకు? బైబిల్ ప్రకారం దినాలు ఉన్నాయా? ఏదో చచ్చిపోయినాక జ్ఞాపకార్థ కూటం చేసుకుంటే అది వేరేమే. కొంతమంది స్తుతి కూటం అంటారు, కానీ వీళ్ళు ఖచ్చితంగా దినాలు పాటించాలా అని అంటారు. ఎక్కడుందండి అది? నాకేమో బైబిల్లో ఇంతవరకు కనబడలేదు అట్లా. ఎక్కడి నుండి వచ్చినాయి ఇవి? వాళ్ళ పితృపారంపర్యాచారం, తాత ముత్తాతల నుండి ఎవడో కనిపెట్టినాడు. అవి ఇప్పటికీ కొనసాగుతుంది. అది ఆచారమా లేకపోతే వాక్యానుసారమా? ఆచారం. అది మనకు దినాలు లేవు, ఏమీ లేవు. తర్వాత పెళ్లి చేసేటప్పుడు ముహూర్తాలు చూస్తారు. అమావాస్య రోజు పెళ్లి చేయకూడదని అంటారు. ఎక్కడుంది బైబిల్లో అది? అన్ని దినాలు మంచివే, కానీ ఇప్పుడు క్రైస్తవులు చాలామంది అది పాటిస్తున్నారు. ఒక ఆయన వచ్చి అతను అన్నాడు, మా ఇల్లు డెడికేషన్ చేయాలా పాస్టర్ గారు. 6 నంబర్లో ఉండే ఆయన, ఇప్పుడు లేడు. మంచిది నాయన, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నాకు చాలా సంతోషం. ఎప్పుడు రావాలంటే రాత్రి 12:30కు రండి పాస్టర్ గారు. ఇదేంద్రా నాయన, అందరూ పగలు పెట్టుకుంటారు, లేకపోతే సాయంకాలం పెట్టుకుంటారు, నువ్వేందో రాత్రి 12:30 కంటే. పాస్టర్ గారు, నాకు కూడా ఆచారాలు, ఈ మూఢనమ్మకాలు లేవు, కానీ మా పెద్దలు ఉన్నారు కదండి, రేపు ఏదైనా జరిగితే మళ్ళీ నన్ను నిందిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర నుండి వచ్చిందనమాట ఈయనకు కదా, మనుషులకు భయపడి. బైబిల్ అట్లా లేదే, ముహూర్తాలు అనేవి లేవే, అమావాస్య అనేది లేదే. ఎక్కడి నుండి వస్తున్నాయి ఇవన్నీ? ఇవి పేత వస్త్రాలా కాదా? పేత వస్త్రాలే. ఇట్లా కట్లతో కొంతమంది ఉన్నారు. తర్వాత వివాహం జరిగేటప్పుడు అందరికీ బట్టలు పెట్టాలని ఎక్కడన్నా ఉందా బైబిల్లో? ఆ తర్వాత కట్నం కదా, మన దేశంలో ఉంది కదా కట్నం. ఎవరికి కట్నం ఇవ్వాలి? పిల్లోనికి కట్నము ఇవ్వాలంటే, అంటే పిల్లోని కొనుక్కుంటున్నది అనమాట కదా. సో నేను మన అస్సాంకి వెళ్ళినాను. అస్సాంలో ఒక ఆచారం ఉంది. అదేమంటే, ఒక ఎద్దులాగా ఒక జంతువు ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో యాక్ అంటారు. దాని వీపు పైన పెద్ద ఎత్తుగా ఉంటుంది, అది అడవుల్లో ఉంటాయన్నమాట. సో అబ్బాయి ఏం చేయాలంటే, అది చాలా కాస్ట్లీ కూడా, అటువంటివి 50 ఎద్దులను తీసుకొచ్చి అమ్మాయికి ఇవ్వాలన్నమాట. అమ్మాయి ఏమి ఇవ్వదు. మొన్న పోతే వాళ్ళు చెప్తున్నారు. సో ధనవంతులు అయితే 50 ఇస్తారు, కానీ తక్కిన వాళ్ళు అయితే 30-40 ఎద్దులు. దాని ద్వారా వాళ్ళు వ్యాపారం చేసుకొని బతుకుతారనమాట. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఉండవు. అదే థాయిలాండ్లో అయితే మరి అబ్బాయి వాళ్ళే అమ్మాయిలకు కట్నం ఇస్తారు. మన దగ్గరేమో అమ్మాయిలు అబ్బాయిలకు కట్నం. బైబిల్ ఎక్కడన్నా ఉందా అట్లా? ఎక్కడి నుండి వచ్చింది ఇది? హలో, ఎక్కడి నుండి వచ్చిందండి? ఆచారం తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నది. కట్నం తీసుకోకపోతే ఎట్లా అని నన్ను ఒక పాస్టర్ పిలిచినాడు. మేము మాట ముచ్చట్లు అవుతున్నాయి, మీరు కూడా రావాలా పాస్టర్ గారు, ఇచ్చి పుచ్చుకోవడాలు ఇవన్నీ ఉన్నాయంటే, నేను వస్తే నీకు లాస్ అవుతుంది నాయన, కట్నం ఇయ్యొద్దని చెప్తాను అని చెప్పిన. వద్దులేండి పాస్టర్ గారు. ఆచారాలు ఇవన్నీ కట్లు ఉన్నాయన్నమాట. తర్వాత మొన్న యూత్ రిట్రీట్లో ఒక ఆచారము తీసేసినాం. ఇంతకుముందు యూత్ రిట్రీట్ అంటే 50,000, 60,000, 70,000 పెట్టి చికెన్ అందరికీ పెట్టాలని. నేనన్నా ఈసారి చికెన్ పెట్టకూడదని చెప్పిన.
ఎవ్వరు సనగలేదు, గొనగలేదు, చాలా బాగుంది వెజిటేరియను, ఇప్పటి నుండి మనం పెడితే వెజిటేరియనే పెడదామన్నాం. అదొక ఆచారం కదండి. ఏమైనా ఫంక్షన్లు పెడితే ఏముండాలండి? దేవుని రాజ్యము, భోజనము, పానం కాదు. కానీ వీళ్ళ రాజ్యంలో చికెన్ ఉండాలా, మటన్ ఉండాలి, ఇవన్నీ ఆచారాలు. సో దాని తర్వాత ప్రభు బల్ల కూడా ఒక ఆచారం అయిపోయింది, అవునా కదా? చాలామంది బల్లను ఒక ఆచారంగా చేసేసినారు. ఆదివారం వచ్చి బల్ల తీసుకుంటారు. ఒక దైవ సేవకుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తాడంట. ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇంట్లో అంతా బట్టలు గిట్టలు అన్నీ కూడా చెత్త చెదారం ఉంటుంది ఆ ఇంట్లో. అరే 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 యేసు ప్రభు వస్తున్నాడని అప్పటికప్పుడు ఆ చెత్త అంతా తీసి ఒక దుప్పటి కింద వేసి కప్పేసేస్తారు. అంటే వచ్చిన వాళ్ళు చూస్తే వీళ్ళ ఇల్లు చాలా శుభ్రం. చెత్త అంతా ఎక్కడున్నది? ఆ దుప్పటి కింద ఉన్నదన్నమాట. వాళ్ళ బతుకులు కూడా అట్లనే ఉంటాయి. వంటగదిలోకి పోయి చూస్తే ఎట్లుంటుంది వంటగది? భయంకరంగా ఉంటుంది అన్నమాట. సరిగా బాసన్లు దోమరు, ఏమీ లేదు, వాసన వస్తుంటుంది. తీరా బాత్రూంలకు పోతే ఇక ఆ బాత్రూంలోకి వేరే వాళ్ళు పోలేరు. మొన్న నాకు జయరాజు గారు చెప్తున్నారు, ఒక ఇంటికి పోతే ఎందుకో వాష్రూమ్ పోదామని వాళ్ళ బాత్రూమ్ పోతే, అబ్బా అంకుల్ ఎంత గలీజుకుందో ఆ బాత్రూమ్ అని. మరి యేసు ప్రభు మన హృదయంలోకి వస్తే ఎట్లా ఉంటుంది? హృదయం శుభ్రంగా ఉంటే అన్నీ శుభ్రంగా ఉంటాయి. హృదయమే శుభ్రంగా లేదు. కానీ ఇవన్నీ ఆచారాలు వచ్చి బల్ల తీసుకుంటూ ఉంటాం. ఎందుకది? వేషధారణ. వారు నన్ను పెదవులతో గనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఇంకొక కట్ల గురించి చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు. అదేమో తెలుసా అండి? కులమత భేదాలు. ఈ కులమత భేదాలతో మన దేశమే పాడైపోయింది. చాలామంది అనేది ఏమంటే భారతదేశము బాగుపడలేకపోవడానికి కారణం ఏమి చెప్పండి? కులమత భేదాలు. అందుకే ఐక్యత అనేది ఉండదు. పోయి కులమత భేదాలు ఎక్కడికి వచ్చేసినాయి? సంఘంలో కూడా వచ్చేసినాయి. అందులో ముఖ్యంగా ఈ కులమత భేదాలు ఎవరి మధ్యలో ఉంటాయంటే 2 గ్రూపుల మధ్యలో ఉంటాయంట. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ కులం గురించి చెప్పకుండా కొన్ని పేర్లు కూడా పెట్టుకుంటారంట. టైరు, ట్యూబు అని అంటారంట. సైకిలు, రిక్షా. సైకిల్కు 2 చక్రాలు ఉంటాయి, రిక్షాకు 3 ఉంటాయి అన్నమాట. అట్లా మరి డాక్టరు, లాయర్స్ అంట. డాక్టర్లు అంటే 2, లాయర్స్ అంటే 3 అన్నట్టు. అయితే ఒక అమ్మాయి ఏం చేసిందంట, ఒక కాలేజీకి పోయిందంట. అక్కడ అంతా వీళ్ళే ఉన్నారు, ఈ కులగజ్జి ఉన్నోళ్ళు. ఆ కాలేజీకి పోతే ఆ యవనస్తులు నువ్వు డాక్టరా, లాయరా అని అడిగినారంట. అమ్మాయికి ఏం అర్థం కాలేదు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి అది నేర్పిలేదు. ఎంత మంచి తల్లిదండ్రులు. నువ్వు డాక్టరా, లాయర్ అంటే ఆమెకు అర్థం కాకుండా నేను ఇంజనీర్ అని అన్నదంట. 6 నెలలైనాక అర్థమైందంట డాక్టర్ అనే పదానికి అర్థమైంది, లాయర్ అనే పదానికి అర్థం. ఎంత విచారకరమైన సంగతి కదండి. కాబట్టి సంఘంలో కూడా ఈ దినాలలో ఈ కట్లు కలిగి ఉన్నవాళ్ళు ఉండవచ్చు. అందుకే నా మటుకు నేను కులానికి వ్యతిరేకము, కట్నానికి వ్యతిరేకం. మీరంతా సంబంధాలు చూసుకొని రండి, నేను మీకు పెళ్లి చేస్తా, కానీ సంబంధాలు మాత్రం నేను చూడను. ఎందుకంటే సంబంధాలు చూడాలంటే వాళ్ళ దగ్గరికి పోయి అడగాల, మీరు ఏ కులము అని. అది నాతో కాదు, నేను మాత్రం సంబంధాలు చూడనని ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాను స్టార్టింగ్లోనే. ఎందుకు చెప్తున్నానంటే ఈ కుల మత భేదాలు సంఘాన్ని చీలుస్తాయి. హలో, ఈ కుల భేదాలు ఏం చేస్తాయండి? సంఘాన్ని చీలుస్తాయి. మా వాళ్ళు, వాళ్ళోళ్ళు అని అంటుంటారు. అయితే లోకంలో ఈ కులానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకు అని అంటే పదవుల కొరకు, వాళ్ళకు ఓట్లు కావాలి. పదవుల కొరకు ఏం చేస్తారంటే వాళ్ళ కులస్తులందరూ అరే మనోని గెలిపిద్దాంరా, మనోని గెలిపిద్దాంరా అని వస్తారు.
వాడు పచ్చి తాగుబోతుండొచ్చు, వ్యభిచారి ఉండొచ్చు, 2-3 భార్యలు ఉండొచ్చు. కానీ మనోడు అనే దాంట్లో అన్నీ కొట్టుకపోతాయి అన్నమాట. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఏమున్నది? ప్రేమ సమస్త దోషములను కప్పివేయును అన్నట్లు. వీళ్ళ కులం ఏం చేస్తుందంటే వాళ్ళ పాపాలన్నీ కప్పేస్తుంది. వాడు ఎటువంటి వాడైనా కానీ మనోడు గెలిస్తే చాలు. ఇప్పుడు ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో దేవుని దయ వల్ల మన సంఘంలో లేదు, కానీ అక్కడ 2 విడిపోయినాయి సంఘాలు ఈ కులమత భేదాలను బట్టి. మరి అది వాక్యానుసారమా కాదా? కులమత భేదాలు ఉండడం వాక్యానుసారమా కాదా? మెల్లగా చెప్తున్నారు కాదు అని. చెప్పండి, వాక్యానుసారమా కాదా? అది యేసు ప్రభు దాన్ని ఇష్టపడతాడో ఇష్టపడడా? ఎట్లా చెప్తాం? యేసు ప్రభు కులభేదమే ఉంటే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళేవాడు కాదు, సుంకర్లు పాపుల దగ్గరికి వెళ్ళేవాడు కాదు. నేనేమంటానంటే యేసు ప్రభుని ప్రేమించేవారు, వాక్యాన్ని ప్రేమించేవారికి ఈ కులకట్ట అనేది ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన వాళ్ళే చెప్పండి, నమ్మని వాళ్ళు వద్దు. కానీ ఏమండి, యేసు ప్రభుని ప్రేమించేవారు, వాక్యాన్ని ప్రేమించే వాళ్లకు అరే వీడు మనోడ్రా అనే మాట నోట్లో నుండి రాదు. కొన్నిసార్లు మీటింగులు పెట్టుకుంటారు. ఎవరిని పిలుస్తారో తెలుసా? అంత వాళ్ళ కులస్తులనే పిలుస్తారు. కొన్ని సంఘాలలో చర్చ అయినాక ఎవరితో మాట్లాడతారు వీళ్ళు? అంతా వాళ్ళే. మరి ఎప్పుడు కనిపెట్టినారో వీళ్ళు మనకు తెలియదు. ఆ గజ్జి ఒకరి నుండి ఒకరికి అంటుకుంటూ ఉంటుంది. మొన్న ఒక పాస్టర్, ఒక దైవ సేవకుడు అన్నాడు, నా పిల్లలకు నేను కులమత భేదాలు లేకుండా పెంచినాను అంకులు అని అన్నాడు. వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చిన, దేవునికి స్తోత్రం అని చెప్పిన. వాళ్ళ ద్వారా ఆ గజ్జి పిల్లలకు రాకుండా చూసుకోవాలి. నా భయం కూడా అంతే. మనకున్న పిల్లలు యవనస్తులు వాళ్ళకి ఎక్కడన్నా గజ్జి వస్తుందేమో అని భయపడుతూ ఉంటాను నేను. అంటే ఇక్కడ గజ్జి ఉన్న వాళ్ళు ఉన్నారని కాదు, చెప్పలేం ఎవరికి ఎప్పుడు వస్తుందో ఆ గజ్జి మనకు తెలియదు. అయితే ఈ కట్లు ఎవరు విప్పాలి చెప్పండి? ఎవరు విప్పాలా? లాజర్ ఆయనంతటా ఆయనే విప్పుకుంటాడా? ఎవరు విప్పాలా? అది సంఘములో వాక్యాన్ని ప్రేమించేవారు, యేసు ప్రభుని ప్రేమించేవారు, ఇతరులకు ఎవరికైనా గజ్జి ఉన్నట్లు కనబడితే మీరేం చేయాలా? దాన్ని విప్పడానికి ప్రయత్నము చేయాలి. ఎట్లా చేస్తారు? మీ పిల్లలను ఆ గజ్జున్న వాళ్ళకి పెళ్లి చేస్తారా? వేరే వాళ్ళకి పెళ్లి చేయండి. భక్సింగ్ గారు అట్లా చేసినాడు. ఎందుకంటే ఈ కులం అనేది వ్యవస్థ పోవాలనేటువంటిది. తర్వాత ఎవరికైనా గజ్జి ఉన్నట్లు మీకు కనబడింది అనుకోండి, మాకు చెప్పండి. అర్థమైందా? ఈ గజ్జి ఉన్నది, వాళ్ళు మనం ఊడుకుందాం అన్నప్పుడు నేను రానని చెప్పాలన్నమాట. మరి ఎంతవరకు మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. సో అందరం కలిసి ఈ కుల గజ్జి మన సంఘంలో ఉండకుండా, గజ్జి అని ఎందుకు అంటున్నాం చెప్పండి? అది వేరే వాళ్ళకు అంటుకుంటుంది అన్నమాట. అది కొన్నిసార్లు తల్లిదండ్రుల నుండి పిల్లలకు వస్తుంది, కొన్నిసార్లు స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా కూడా ఇది వచ్చే అవకాశము ఉన్నది. నేను అనుకుంటా కరోనా కన్నా ఇది డేంజరస్ అని అనుకుంటా కదా. అది మన సంఘంలో రాకుండా ఉండాలంటే ఈ కట్లు విప్పడానికి మనం అందరము ప్రయత్నము చేయాలి. చివరిగా ఒక వచనం చూసి ముగించేసుకుందాం. అదేమంటే 12వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. రైట్. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎవరిని చూడడానికి వచ్చినారు? యేసు ప్రభుని చూడడానికి వచ్చినారు. చచ్చిపోయి తిరిగి లేచిన లాజర్ ఇప్పుడు ఏమైపోయినాడంటే ఒక సాక్షిగా మారిపోయినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా ఈ కట్లన్నీ విప్పబడి దేవుని కొరకు జీవిస్తే నువ్వు ఒక సాక్షిగా ఉంటావు.
ఆ కట్లు అట్లనే ఉన్నాయనుకో కులగజ్జి, ఏమైపోతుంది? నువ్వు ఫ్రీగా ఉండలేవు. దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు, నిన్ను దీవించలేడు. కాబట్టి ఎవరికైనా ఈ కులగజ్జి ఉంటే ఇప్పటికైనా పశ్చాత్తాపపడండి. మరి వేరే వాళ్ళకు కులగజ్జి ఉంటే దాన్ని విప్పడానికి మనం ట్రై చేద్దాం. అప్పుడే మన సంఘం బాగుపడుతుంది. సంఘము మాదిరికరంగా ఉండాలి దేనికి? లోకానికి. అందుకే యేసుప్రభు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు అని అన్నాడు.